ప్రస్తుతం నేను వచ్చేసేసి వాతావరణం చూస్తుంటే ఏదో ఒక ఊటీలోనో కొడైకెనాల్లో ఉన్నట్లుగా అనిపిస్తా ఉంది. కానీ కాదండి. నేను వచ్చేసి ఇప్పుడు కుప్పంలో ఉన్నాను. సో ఇక్కడ రైతులు అంటే ఇతర ప్రాంతాలలో ఉన్న రైతులు ఈ సమ్మర్‌లో చాలా ఇబ్బందులు పడతా ఉంటే కానీ మాత్రం మా పంట దిగుబడి బాగా వస్తుంది అని చెప్పేసేసి రైతులు అంటా ఉన్నారు. దానికి కారణం ఏంటనేది వీరిని అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. ఏంటన్నా ఏ పంట ఏసినావు? కీరా. కీరా సార్. ఓకే. ఎట్లా అన్న ఎట్లా నడుస్తుంది పంట దిగుబడి అందుకు బాగుందా? సార్ బాగుంది సార్, దిగుబడి బాగుంది. ఎట్లా మీరు ఇది డ్రిప్ ఇరిగేషన్ అనేది ఒక సిస్టమ్ వచ్చింది దగ్గర 27 సంవత్సరాల క్రితం బాబు గారు తీసుకొని వచ్చారని చెప్పేసి ఇక్కడ ఏ రైతును కదిలిచ్చినా సరే డ్రిప్ ఇరిగేషన్ అంటా ఉన్నారు. ఒకప్పుడు దీన్ని హేళనగా మాట్లాడారు కానీ ఇప్పుడు అంతటా ఇదే నడుస్తా ఉంది. సో ఎట్లా అనిపిస్తా ఉంది సార్? మాకు మహనీయుడు చంద్రబాబు నాయుడు వచ్చినాక ఈ డ్రిప్ మాకు డెమో ప్రాజెక్టు పెట్టినాక చాలా రైతులు కుదురుకున్నాం. అంతకు ముందలా అయితే మాది ఏరియాలో ఏ పంట కానీ అవుతా ఉండలేదు. మహనీయుడు ఆయన డ్రిప్ ఇరిగేషన్ పెట్టిన తర్వాతనే రైతులందరూ పంటలు ఇలా తరకారీ అంతా పనిచేసింది. మేము కూడా ముందుకు పోయేదానికి కారణం ఆయనే. ఏ విధంగా ఉపయోగపడతా ఉంది మీకు ఈ డ్రిప్ ఇరిగేషన్? సార్ పంట దిగుబడికి కానీ మేము ఫర్టిలైజర్స్ ఇచ్చేదానికి కానీ పంట అయ్యేదానికి కానీ అన్ని అనుకూలంగా బాగుంది సార్. బాగుంది సార్. ముందు మామూలుగా డ్రిప్ లేకముందు అయితే 1 ఎకర్ వ్యవసాయం చేస్తా ఉన్నాళ్ళు, ఇప్పుడు 4 ఎకరాలు చేస్తా ఉన్నాం. డ్రిప్ అదే నీళ్ళు తక్కువతో ఎక్కువ సాగు చేస్తా ఉన్నాం. తక్కువ నీళ్ళతో ఎక్కువ సాగు చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకా ఏమేమి పంట ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్కి ముందైతే ఫ్లడ్ ఇరిగేషన్లో వచ్చి ఒక చెరుకు, కొంచెం టమాటో కానీ మిరప కానీ చేసుకునేటోళ్ళం కొద్దిగా. ఇప్పుడైతే భారీగా టమోటా కానీ ఆల్మోస్ట్ ఆల్ హార్టికల్చర్ క్రాప్స్ అన్నీ చేస్తున్నాం. పూల మొక్కలు కానీ ఈ కీరదోసలు కానీ అన్నీ ఆల్మోస్ట్ ఆల్ అన్నీ చేస్తున్నాం. మేము డ్రిప్ ఇరిగేషన్ వల్ల చంద్రబాబు నాయుడు గారు పెట్టిన ఏపీఎంఐపీ డ్రిప్ ఇరిగేషన్ వల్ల అందరూ హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడైతే మేము చాలా ఇబ్బంది పడ్డామండి ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్లో. ఎందువల్ల అంటే ఆయన 5 ఇయర్స్ వచ్చినాడు. 5 ఇయర్స్ వచ్చిన తర్వాత 4 ఇయర్స్ మాకు డ్రిప్ ఇరిగేషన్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ ఆల్ అన్ని బ్లాక్ అయిపోయి మేము చాలా ఇబ్బందులు పడ్డాము. క్రాప్స్ కూడా సరిగా రాకుండా చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు 1 ఇయర్ తర్వాత పెట్టాడు. 1 ఇయర్ తర్వాత పెట్టిన తర్వాత కూడా 7 సంవత్సరాలు అయిన వాళ్ళకి మాత్రమే 90%లో డ్రిప్ అన్నాడు. అస్సలు మేము 7 ఇయర్స్ అంటే ఇంతకు ముందు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో 5 సంవత్సరాలకే డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చేవాళ్ళు. ఎస్సీ ఎస్టీ సామాన్య రైతులు మాలాంటి చిన్న రైతులకైతే 100% సబ్సిడీతో ఇచ్చిన మహాత్ముడు ఎవడు అంటే చంద్రబాబు నాయుడు. ఈయనేమరంటే కులం చూడం, మతం చూడం, అందరూ సమానమే అన్నాడు. ఇప్పుడు అందరికీ సమానమే చేస్తున్నాడు. మాలాంటి చిన్న వాళ్ళు ఎస్సీ ఎస్టీలు కూడా 90% సబ్సిడీ అంటే చాలా తలకాయ నొప్పుకుంది. ఆల్రెడీ డ్రిప్ డీడీలు కట్టే దాంట్లో కూడా ఎక్కువ అమౌంట్ కట్టించుకుంటున్నాము. చాలా తొందరపడుతున్నాము. మాకు డ్రిప్ ఇరిగేషన్ ఇంట్రడ్యూస్ చంద్రబాబు నాయుడు గారు వల్ల ఈరోజు మేము హార్టికల్చర్ క్రాప్స్ చేస్తున్నామంటే మేము చాలా సంతృప్తి పడుతున్నాం, చాలా సంతోషంగా ఉన్నాం. ఈ డ్రిప్ ఇరిగేషన్ వల్ల ఈ పంట సాగు ఏ విధంగా నడుస్తుంది అనేది అయితే లైవ్లో రైతన్నం తీసుకొని మనం ఒకసారి వెళ్ళి చూద్దాము. అదేవిధంగా మాట్లాడుతూ మనం ఒకసారి డిస్కస్ చేస్తూ అక్కడ పంట చూపిద్దామండి. ఎందుకంటే ఎండాకాలంలో చాలామంది రైతులు ఇబ్బందులు పడుతూ ఉన్నారన్న నీళ్లు లేక. నిజంగా విజనరీ లీడర్ అనడానికి ఒక నిదర్శనం అన్నట్లుగా కనపడతా ఉంది. ఎప్పుడో 27 సంవత్సరాల క్రితం ఇక్కడ మనకు వచ్చేసేసి ఇక్కడే ప్రాజెక్టు స్టార్ట్ అయింది అనుకుంటా కదన్నా. ట్రయల్ ఇజ్రాయెల్ ప్రాజెక్ట్ ఇక్కడే స్టార్ట్ అయింది 1997లో. దాదాపుగా 27 సంవత్సరాలు అవుతా ఉంది. సో ఇప్పుడు ఈ పంట చూడండి, ఒకసారి ప్యాన్ చేసేసుకోండి. ఇటు సైడు చూడండి నీట్గా. అసలు ఇది ఇప్పుడు ఏంటన్నా టమాటా ఇది వచ్చి సాహిత్రి 4 వెరైటీ టమాటా నాటినాము. నాటి 1.5 month అయింది. ఇప్పుడు పింజ ఫ్లవరింగ్ వస్తూ ఉంది. కానీ మేము టమాటా నాటాలన్నా మల్చింగ్ డ్రిప్ లైన్ మేము వ్యవసాయమే చేయము. చూడండి అసలు ఇంత క్రాప్ ఇది వస్తుందన్నా. దీనికి వాటర్ ఎక్కువ కావాలి కదా, కీరాకి కానీ టమాటాకి కానీ. కీర దోసకాయలకి ఎక్కువ కావాలా, టమాటాకి తక్కువ ఉన్నా కూడా అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఓకే, కానీ ఎక్కువ కావాలన్నా దిగుబడి మాత్రం దిగుబడి బాగానే వస్తుంది. ఒకసారి ఈ డ్రిప్ ఇరిగేషన్ అనేది ఎట్లా పనిచేస్తుంది అనేది నాకు ఏమైనా చూపిస్తారా లైవ్? డ్రిప్స్ అంటే ఎట్లా ఇది పైపులు పెడతా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ డ్రాప్ బై డ్రాప్ వాటర్ వస్తుంది కదా, అది సరిపోతుందా పంటకి? ఈ ఫర్ అవర్కి 2 లీటర్స్ వచ్చే దీనివల్ల ఏమైందంటే మనకి ఎంత అయితే చెట్టుకి వాటర్ అవసరమో అంతే వాటర్ వస్తుంది సార్. దానివల్ల మనకి వాటర్ కూడా సేవ్ అవుతుంది సార్. దీనివల్ల మనకు మెయిన్ ఏమేంటి, మాకైతే ఈ భూగర్భ జలాలు అడగంటిపోయి ఆయన వచ్చిన తర్వాత ఎప్పుడైతే మాకు డ్రిప్ ఇచ్చారో మాకు తక్కువ వాటర్లో 4 క్రాప్ వస్తాం సార్.
రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతర ప్రాంతాల్లో కూడా ఇప్పుడు ఈ డ్రిప్ సిస్టమ్ అనేది అయితే చాలా వరకు మంచి ఫేమ్లో ఉంది ఇది. సో రైతులకి తక్కువ నీటితో ఎక్కువ వ్యవసాయం అంటే ఎక్కువ దిగుబడి ఇచ్చే విధంగా కూడా ఉంటుంది. ఎక్కువ పంట ఒకప్పుడు మేము 1 ఎకరా 2 ఎకరాలు చేసేవాళ్ళము. ఇప్పుడు ఆ 2 ఎకరాలకు సరిపోయేది మేము 5 ఎకరాలకు సరిపోతా ఉంది నీరు అని చెప్పేసి అంటా ఉన్నారు. అంటే నీరు అనేది వృధా కాకుండా పోతా ఉంది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా ఏంటన్నా ఇప్పుడు ఈ 5 సంవత్సరాలలో కుప్పం అనేది ఏ విధంగా అభివృద్ధి జరిగిందంటే ఏం చెప్తారు? ఎందుకంటే బాబు గారు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా సరే అభివృద్ధి జరగలేదని చెప్పేసి అధికార పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. లేదు అభివృద్ధి జరిగిందని చెప్పేసి